is my guys. Know that we fly, know that they ride or die. ఇప్పుడైతే పొద్దున్నుంచి మనమైతే కనుక చాలా చాలా బాగా ఎంజాయ్ చేసి సఫారీ వరల్డ్లో ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ అయితే సూపర్ అండి. అసలు అల్టిమేట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు చాలా హడావుడిగా ఉన్నాం అనమాట. సో ఫస్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోదాము. చెక్ ఇన్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళబోతున్న ప్లేస్ ఏంటో మీకు తెలియాలి అంటే ఈ వ్లాగ్ మొత్తం మీరు చూడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ప్లేస్ అయితే నా భూతో నా భవిష్యత్తు. బ్యాంకాక్ వచ్చిన ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన ప్లేస్. ఫైనల్గా అయితే మేమైతే హోటల్కి వచ్చేసాము. హోటల్కి వచ్చిన తర్వాత మాకైతే వంశీ జస్ట్ ఒక ½ అన్ అవర్ టైం ఇచ్చాడు. ఈ ½ అన్ అవర్లో మీరు రెడీ అయ్యి కిందకు వస్తేనే నేను మిమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పాడనమాట. ఆ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, వ్లాగ్ మొత్తం చూడండి, మీకు తెలిసిపోతుంది. కానీ మిస్ చేయొద్దు, ఈ వ్లాగ్ మొత్తం అయితే చివరి వరకు మిస్ చేయొద్దు, ఎందుకంటే సూపర్గా ఉండబోతుంది. బ్యాంకాక్ సిటీ అంతా కూడా ఈ వ్లాగ్లో అయితే వచ్చేస్తుంది అనమాట మీకు. సో ఇప్పుడైతే మేమైతే రూమ్కి అయితే చెక్ ఇన్ అయిపోతున్నాం అనమాట. ఈ ½ అన్ అవర్లో హడావుడి పరుగులు ఉరుకులు అనమాట. ఫస్ట్ అయితే నేనైతే నా ఫ్రెండ్ డాటర్ని రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోమని చెప్పాను. మేమైతే రావడం గబ్బ ఆ సూట్ కేసులు ఆ మంచాల మీద పడేసేసి రెడీ అయిపోతున్నాం, ఎందుకంటే కింద మా కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 2 బస్సుల్లో ఒక్క బస్సు మాత్రమే మాకైతే గనక మమ్మల్ని తీసుకెళ్తున్న ప్లేస్కి అయితే వస్తుందన్నమాట. ఇంకొక ప్లేస్కి ఆల్రెడీ బస్సు వెళ్ళిపోయి వాళ్ళు వేరేగా తిరుగుతూ ఉన్నారు అనమాట. సో ఇప్పుడైతే గనక ఆల్రెడీ తల్లి కూతురు వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతున్నారు. ఇప్పుడు ఖాళీగా ఉంటాం, ఎందుకని ఈ రూమ్ అయితే నేను షూట్ చేశాను. మనకి ఈ రూమ్ వచ్చేసి సూట్ రూమ్ అనమాట. మనకి బ్యాంకాక్లో ఇచ్చిన రూము అండ్ సూట్ రూమ్ చాలా చాలా బాగుంది. రూమ్ అయితే కనుక చాలా పెద్దది స్పేషియస్ రూమ్ అండ్ మనకు బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ నుంచి సిటీ వ్యూ అయితే ఇదనమాట. సూపర్గా ఉంది సిటీ వ్యూ. కానీ ఇప్పుడు మేము ఎంజాయ్ చేసే సిచ్యువేషన్లో అయితే లేము, ఎందుకంటే మేము హడావుడిగా పరిగెడుతున్నాము కాబట్టి అనమాట. సో ఈ రూమ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఈ రూమ్ కాస్ట్ అంతా అది మీకు కావాలి అంటే కనుక నేను రేపు మన వ్లాగ్లో అయితే డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే రేపు అంతా కూడా మనకి షాపింగ్ అనమాట. ఆ టైంలో మనకి టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మనమైతే అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వెళ్దాం పదండి. సో ఫైనల్గా అయితే మనము డే 4లో బ్యాంకాక్లో అయితే ఫస్ట్ మార్నింగ్ అంతా సఫారీ వరల్డ్ ఫినిష్ చేసేసుకొని జస్ట్ ఒక ½ అన్ అవర్ టైంలో రూమ్కి చెక్ ఇన్ అయిపోయి అండ్ అక్కడి నుంచి అయితే క్రూజ్ డిన్నర్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే రైట్లో క్రూజ్ డిన్నర్ దగ్గర ఉన్నామన్నమాట. కంప్లీట్ గ్రూప్ అయితే, అంటే మా గ్రూప్లో 90 మెంబర్స్ ఉండే, 90 నుంచి ఒక 40 మెంబర్స్ అయితే క్రూజ్ డిన్నర్కి అయితే వచ్చి ఉన్నారు. సో క్రూజ్ డిన్నర్ కోసం అయితే అందరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. టికెట్స్ అయితే ఆల్రెడీ ఇదిగోండి, ఒక్కొక్కరికి ఒక్కో టికెట్ అయితే ఇచ్చేసేసారు అండ్ మాకు ఒక నెంబర్ ఇస్తారు, ద నెంబర్ 7 అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపలికి ఎంట్రీ. సో లోపలికి వెళ్ళిన తర్వాత క్రూజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అయితే మీకు చూపిస్తాను. సో ఈ రోజు క్రూజ్ డిన్నర్తో అయితే మన డే అయిపోతుంది. సో రేపంతా బ్యాంకాక్ కంప్లీట్గా విజిట్ ఉంటుంది అనమాట, షాపింగ్స్ అంతా కూడా. సో ఇప్పుడు క్రూజ్ డిన్నర్ బ్లాగ్ ఫినిష్ చేసుకొని రేపు ఫ్రెష్గా గుడ్ మార్నింగ్ చెప్పుకొని మనం బ్యాంకాక్ టూర్ అయితే ఫినిష్ చేద్దాం. సో ఫైనల్గా అయితే వచ్చేసామండి. పరుగులు ఉరుకులు లిటరల్లీ చెప్పాలంటే బాబోయ్ అమ్మ. రాగానే వంశీ అయితే ఇక్కడ తీసుకొచ్చేసాడు అనమాట. ఫైనల్గా క్రూజ్ డిన్నర్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి దీని పేరు వచ్చేసి టెర్మినల్ 21. ఇదొక మాల్ అనమాట. ఈ మాల్లో నుంచి మనమైతే క్రూజ్ డిన్నర్కి అయితే వెళ్ళాలి. జస్ట్ అలా వచ్చామో లేదో నేనైతే మీ అందరికీ చెప్తున్నాను కదా, మంచి టైంలో డిసెంబర్లో అయితే వచ్చినాము. ఈ రోజు వచ్చేసేసి మనకి మంచిగా క్రిస్మస్ ట్రీ కానీ లేకపోతే శాంతా క్లాస్ కానీ చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు మాల్ బయట. సో ఇప్పుడైతే వెళ్ళి చక్కగా మాల్ చూసుకుంటూ మాల్ని షాపింగ్ చేసుకుంటూ వీలైతే టైం ఉంటేనేనండో అక్కడికి వెళ్తే ఒకవేళ మేము కనుక లేట్ చేసాం అనుకో మమ్మల్ని తిట్టేస్తాడు మళ్ళీ. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఆల్రెడీ మా కోసం వచ్చేసి లైక్ మా గైడ్ ఉంటుంది కదా, తను వెయిట్ చేస్తూ ఉందన్నమాట. లైక్ వీఆర్ టోటల్ 40 మెంబర్స్ కదా. సో 2 గైడ్స్ కూడా మాతోనే ఉన్నారనమాట. అంటే ఒక 40 మెంబర్స్ రావట్లేదు, ఒక 40 మెంబర్స్ వచ్చారనమాట. సో ఇక్కడైతే మాకు ఒక ½ అన్ అవర్ టైం ఇచ్చారనమాట, ఎందుకంటే క్రూజ్ డిన్నర్ స్టార్ట్ అవడానికి. క్రూజ్ ఇంకా రావాల్సి ఉండే దాని ప్లేస్లోకి. సో ఒక ½ అన్ అవర్ అయితే టైం ఇచ్చారు. యూ పీపుల్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ద షాపింగ్ అని చెప్పేసి. ఓకే ఫైనల్లీ అయితే ఫస్ట్ అండి నేను ఈ 5 డేస్లో ఫస్ట్ అయితే ఈరోజు షాపింగ్ కోసం కొంత డబ్బులు అయితే తీస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ 4 డేస్ నుంచి వంశీ అయితే మమ్మల్ని
ఒక్కటి కూడా షాపింగ్ చేయనిలా. రీజన్ ఏంటి అంటే వద్దక్క, ఎందుకంటే పటాయాలో చాలా ఎక్స్పెన్సివ్, బ్యాంకాక్లో షాపింగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి మమ్మల్ని అయితే ఏమి షాపింగ్ చేయకుండా బ్యాంకాక్ వచ్చేదాకా మమ్మల్ని అయితే ఆపాడనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి వల్ల కాలేదు మమ్మల్ని ఆపడం, ఇంకా మీ ఇష్టం ఏదో చేసుకోండి అన్నాడు అనమాట. సో ఫైనల్గా అయితే ఈ మాల్లో నేనైతే కొంత షాపింగ్ చేశాను, లైక్ నాకు, నా పిల్లలు ఇద్దరికి అండ్ నా తమ్ముడు పిల్లలకి అందరికీ షాపింగ్ అయితే ఫినిష్ చేశాను. కానీ చాలా బాగున్నాయి. సో మీరు ఆల్రెడీ క్రూజ్ చూసారు, ఇది కూడా నా గ్యాంగ్ ఇదిగోండి, ఇదంతా తెలుగు గ్రూపు. సో అందరిలో కలిగిన రౌడీ రాణి నేనేనమాట. అందరికీ గోల రచ్చ అనమాట. ఏ గ్రూప్లో అయినా ఒకళ్ళు అలాంటి వాళ్ళు ఉండాలి కదండి, లేకపోతే బోర్ కొట్టుకుంటా ఏందో అని పెట్టుకొని మొహం ఎందుకండి, వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలి కదా చక్కగా. సో వీళ్ళంతా కపుల్స్ అనమాట. సో ఇది న్యూలీ మ్యారీడ్ కపుల్ ఇప్పుడు వస్తున్నారు కదా వాళ్ళు, అండ్ వీళ్ళు వచ్చి మా శ్రీనివాసు, మా కీతు ఇది. సో ఫైనల్గా ఇది కీతు వాళ్ళ అమ్మ అండ్ నా ఫ్రెండ్ డాటర్. మేమైతే ఇప్పుడు లాంచ్లోకి మన క్రూజ్ డిన్నర్కి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. ఎయిర్పోర్ట్లు తిరిగి లాంజ్ అంటే అలవాటు అయిపోయింది. కీప్ ఆన్ అంటే తిరుగుతూనే ఉంటాం కదా ట్రావెల్ కోసం అండి. సో టైం ఎప్పుడైనా ఫ్లైట్ డిలే అట్లా అయితే ఏమంటే లాంజ్కి వెళ్ళి కూర్చుంటాం కదా, అదే అలవాటు అయిపోయింది అనమాట. సో ఫైనల్గా ఇదైతే వచ్చేసేసి మా క్రూజ్ అనమాట. చాలా పెద్దగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. సో ఫైనల్గా మా ఫ్యామిలీ కోసం అయితే ఆల్రెడీ బ్లాక్ చేసి పెట్టారనమాట. నేను చెప్పాను కదా, వంశీలో ఉన్న చాలా ఇంపార్టెంట్ అనే విషయం చెప్పాలి అంటే ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్, ప్రిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళినా ఇస్తూ వచ్చాడు అనమాట. మాకైతే ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు అనమాట. సో ఫ్యామిలీస్ కోసం అని చెప్పేసి 2 టేబుల్స్ అయితే ఆల్రెడీ బ్లాక్ చేశాడు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అంతా కూడా మా కోసం అయితే, అంటే ఈ రూమ్ ఉంది కదా, సో యాక్చువల్గా సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి. క్రూజ్ చాలా పెద్ద క్రూజ్ కదా, సో సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి, లైక్ ఏ క్యాబిన్, బి క్యాబిన్, సి క్యాబిన్. సో ఈచ్ క్యాబిన్లో వచ్చేసి ఇంత పెద్ద రూమ్లా ఉంటుంది అనమాట. సో అదంతా అయితే మనకి అలాట్ చేసేసారనమాట. అండ్ పైన కూడా ఉంది, డెక్ పైన ఉంటుంది అనమాట. పైన కూడా ఉంది, కానీ పైన ఏంటంటే ఇంతమందికి కాదు, లైక్ కపుల్స్కి అలా అయితే చాలా బాగుంటుంది. బట్ వీ హ్యావ్ యాక్సెస్ టు గో టు ద డెక్ ఆల్సో. వంశీ ఏమన్నాడంటే ఫస్ట్ ఆరామ్గా కూర్చోండి, లైక్ వెల్కమ్ డ్రింక్ లేదా స్టార్టర్స్ అవన్నీ తినేసేసి ఆ తర్వాత కావాలంటే యూ పీపుల్ గో అండ్ ఎంజాయ్ ఇన్ ద డెక్ అని చెప్పేశాడు అనమాట. వీ సెడ్ ఓకే ఫర్ దట్. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఇప్పుడైతే కనుక ఊరికే కూర్చొని ఉన్నాం, ఇప్పుడే వచ్చాము రిలాక్స్ అవుతాం కదా అని చెప్పేసి ఒక్కసారి వచ్చేసి డెక్కి వెళ్దామని చెప్పేసి నేను రమ్య అన్నాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ డిన్నర్ చేస్తున్నారు కదా, ఇప్పుడు డెక్ ఫ్రీ ఉంటుంది, ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట పైకి వెళ్ళామంటే. లేదనుకోండి వన్స్ అందరు డిన్నర్ తినేసి వాళ్ళతో పాటు మేము కూడా తినేసి ఎంటర్ అయ్యామనుకోండి, గందరగోళం, హడావిడి అందరూ గుంపులుగా చేపల మార్కెట్లో మాదిరిగా అందరూ ఒకేసారి పడిపోతాం కదా. అందుకని చెప్పేసి మేమైతే ఏం చేసామంటే, నేను రమ్య ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరూ తింటున్నారు కదా, మనం తర్వాత తిందాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే మేమైతే కనుక మనకి వచ్చేసేసి పైన డెక్ ఉంటుంది కదా, మన క్రూజ్కి పైన డెక్ ఉంటుంది, అక్కడికి వచ్చామన్నమాట. లైక్ ఇక్కడ ఆల్రెడీ సమ్ ఆఫ్ ఫ్యామిలీస్ వచ్చేసేసి మంచిగా చక్కగా చిల్ అవుతూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో మేము అనుకున్నట్టే హ్యాపీగా అయితే అసలు ఈ ప్లేస్లో చూడండి చాలా తక్కువ జనం ఉన్నారు. సో అందుకైతే మేమేం చేసాం, ఫ్యామిలీస్ అంతా సైలెంట్గా వచ్చామన్నమాట. బ్యాచిలర్స్కి ఎవరికి చెప్పకుండా వచ్చేసి చక్కగా మా ఫోటోషూట్ అయితే ఫినిష్ చేసుకుంటున్నాం. సూపర్గా ఉండే ఫోటోషూట్. అండ్ ఈ క్రూజ్ డిన్నర్కి వచ్చి అండ్ ఈ క్రూజ్లో ఆ వాటర్లో అలా వెళుతూ, ఓ మై గాడ్, సిటీ వ్యూ ఉందండి, బ్యాంకాక్ సిటీ వ్యూ. ఇట్స్ అ మైండ్ బ్లోయింగ్ తెలుసు. అసలు ఆ డెక్ దగ్గరికి వెళ్ళి నిలుచుకుంటే ఆ చల్లని గాలి ఆ వాటర్ మీద నుంచి వస్తూ, ఓ మై గాడ్, అసలు తెలుసు నా భూతో నా భవిష్యత్తు అంత బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ క్రూజ్లో డిన్నర్ ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది. ఏదో వెళ్ళామా వచ్చామా కాదు, 2 hours అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. సూపర్గా ఉందండి. ద అల్టిమేట్ అయితే నాకు చాలా నచ్చింది అయితే ఈ ట్రిప్లో క్రూజ్ డిన్నర్కి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను నేనైతే చెప్పాలంటే. అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి లైక్ ఏం చెప్పాలి, మార్నింగ్ మేము వెళ్ళున్నాం కదా, అది చాలా బాగుంది. అంటే పిల్లలతో వచ్చినా కూడా చాలా బాగుంది అనమాట, సఫారీ వరల్డ్ కూడా అని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి ఈ జైంట్ విల్ అయితే చాలా బాగుంది. సిటీ వ్యూ అయితే చెప్పనక్కర్లేదు, అసలు అంతా బాగుందనమాట. అండ్ మా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత వంశీ కూడా పైకి వచ్చాడు. సో నేను, వంశీ అండ్ నా ఫ్రెండ్ కలిసి అండ్ నా ఫ్రెండ్ డాటర్ కలిసి మంచిగా రీల్స్ అన్నీ చేసాము. నా రీల్స్ ఆల్రెడీ మన యూట్యూబ్ బ్లాగ్లోనే, కావాలంటే చూడండి. సో ఇంకొక అద్భుతం ఏంటంటే, మేము అసలు అనుకోలేదండి బాబు, ఆల్మోస్ట్ 20 minutes అబోవ్, ఆల్మోస్ట్ 20-25 minutes
అల్టిమేట్ ఫైర్ వర్క్స్ అండి బాబు. అసలు మాకు తెలియదు ఇట్లా జరుగుతుందని చెప్పి, ఎవరికి తెలియదు అసలు. అంటే ముందుగానే ఈ ఫైర్ వర్క్స్ ఉంది అది అని అసలు మాకు ఏ విషయం తెలియదు అనమాట. అస్సలు అలా మేము ఫోటోలు తీసుకుంటూ ఉంటే ఎవరో వచ్చి చెప్పారనమాట, ఇంకా ఇక్కడ ఒక కొంచెం సేపు ఆపుతున్నారు క్రూజ్ అంటే, ఎందుకు ఆపుతున్నారు అనుకుని అన్ని క్రూజెస్ చూసారు ఇక్కడ ఆపేశారు. ఎందుకు ఆపుతున్నారా అనుకుంటే సర్ప్రైజ్ అంటున్నారు. ఏం సర్ప్రైజ్ అని మాకు అర్థం కావట్లేదు, ఏంటబ్బా అనుకున్నాం మేము. చూస్తే ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ అల్టిమేట్ అండి. అసలు నాన్ స్టాప్గా అయితే ఫైర్ వర్క్స్ జరిగినాయి అనమాట. అప్పుడైతే మొత్తం కింద ఉన్న వాళ్ళు అందరు పైకి వచ్చేసారు, అందరికి చెప్పేశారన్నమాట ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి, రండి అంటే చూసారు అసలు ఎంత రష్ అయిపోయిందో చూడండి. మేము ముందు వచ్చి చాలా 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 మంచి పని చేసాం, ఫోటోషూట్ అంతా అయిపోయిందనమాట. సో ఇంకేం చేసాము, ఈ ఫైర్ వర్క్స్ అంతా చూసేసుకొని మేము హ్యాపీగా అయితే వాళ్ళ పాటికి ఇప్పుడు ఈ గుంపుల్లో ఫోటోలు దిగుతున్నారు పాపం, మిగతా వాళ్ళంతా వాళ్ళ పాటికి వాళ్ళు ఫోటోలు దిగుతుండే. మేమైతే హ్యాపీగా కిందకి వెళ్ళిపోయి చక్కగా వచ్చేసేసి మంచిగా డిన్నర్ తినుకున్నాము. ఇంకా డిన్నర్ తిన్నాక మనము డ్యాన్స్ ఫ్లోర్కి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. డిన్నర్ తినుకుందాం ఫస్ట్ అని, ఎందుకంటే 2 hours మనకు టైం ఉండే. సో మిగిలిన టైం డ్యాన్స్ చేయటం ఓకే, కానీ లాస్ట్ మినిట్లో లైక్ స్టిల్ మేము ఇంకా డిన్నర్ చేయలేదు అది ఇది అంటే మిగతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది మా వల్ల అని చెప్పేసి మేమైతే మంచిగా డిన్నర్ అయితే ఎంజాయ్ చేస్తానికి వెళ్తున్నాం అనమాట. ఫైర్ వర్క్స్ అయితే బాబోయ్ నా బుద్ధ నా భవిష్యత్తు అండి. అసలు ఎంత బాగుందంటే, అంటే ఇలా కంటిన్యూగా ఫైర్ వర్క్స్ చూడటం అయితే నేనైతే ఫస్ట్ టైం అండి. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం వెన్ వీ వర్ ఇన్ దుబాయ్ అప్పుడైతే చూశాను, కానీ ఆ తర్వాత అయితే నేను చూడలేదు. కంటిన్యూ ఫైర్ వర్క్స్ అయితే అల్టిమేట్గా ఉంది. సో అది ఫినిష్ చేసుకొని ఇంకా ఫైనల్గా అయితే మేమైతే డిన్నర్కి వచ్చేసామండి. ఎందుకంటే మేము తొందరగా డిన్నర్ చేసుకుంటే మళ్ళీ పైకి వెళ్దాము, డెక్ పైకి వెళ్దాము, ఎందుకంటే జనాలంతా అక్కడే ఉన్నారు. స్టార్టర్స్ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ 2 ఉంది. ఫుడ్ అయితే చాలా 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 బాగుంది. సూప్స్ కానివ్వండి, మన సమోసాలు కానివ్వండి, చాట్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. మేము క్విక్గా డిన్నర్ ఫినిష్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చేసామండి. ఇదిగోండి అప్పటికి ఇంకా ఎవరి కిందకి రావట్లేదు అనమాట, ఎందుకంటే లైక్ సిటీ వ్యూ చూద్దాము. ఇంకా ఏంటంటే నైట్ అయిపోతే ఇంకా భలే ఉండే అనమాట, లైటింగ్స్ అంతా వేస్తూ. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్రూజెస్ అన్ని పక్కకే వచ్చేసి కలర్ చాలా పెద్ద క్రూజ్ అన్ని పక్కకు వచ్చేసి, అండ్ వాళ్ళు వచ్చి డెక్కుల మీద సాంగ్స్ పెట్టుకొని పైన వాళ్ళు డ్యాన్సులు చేస్తుంటే భలే ఉందిలేండి. సిటీ వ్యూ మాత్రం సూపర్బ్ అండి. అసలు ఇక్కడ నుంచి ఇట్స్ వర్త్. ఎవరైనా సరే బ్యాంకాక్ ట్రిప్ వెళ్తే మాత్రం ఈ క్రూజ్ డిన్నర్ అయితే మిస్ అవ్వద్దు. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మాకు నిజం చెప్పాలంటే లక్కీగా వంశీ వల్ల అయిందని చెప్పాలి. అండ్ ఈ మాల్ ఒక మాల్ చాలా బాగుంటుందంట మాల్, బట్ చాలా 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 ఎక్స్పెన్సివ్ అయితే లోపల ఉన్న ఐటమ్స్ అని. బట్ మాల్ చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, కొనాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టాలు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అని మాత్రం చెప్పారు. ఎనీవే రేపంతా షాపింగ్ వదిలేస్తాం కాబట్టి రేపైతే ప్లాన్ చేసుకుని వెళ్ళండి అని చెప్పడం. సో ఇంకైతే ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడి నుంచి డ్యాన్స్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో కిందకి వెళ్ళి కలుద్దాం పదండి, కింద ఎంజాయ్ చేద్దాం పదండి మనం ఫస్ట్ వెళ్ళి.
ఈ సాంగ్స్ ఈ గోల అంతా అయిపోయిన తర్వాత ఇంకా గోల చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మేమందరం కలిసి వంశీని అయితే చాలా ఏడిపిస్తూ ఉన్నాం అనమాట. సో అందుకే వాడు చాలా నవ్వుతూ ఉన్నాడు. సో మేమైతే చాలా గోల్ చేసామన్నమాట వంశీని. సో అందుకని చెప్పి నవ్వుతున్నాము జస్ట్. అండ్ ఫైనల్గా పిక్స్ అయితే తీసుకున్నాం, గ్రూప్ పిక్స్. సో ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్ అనమాట నాకైతే పర్సనల్గా. సో చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేసామో, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. సో మా వాళ్ళు అయితే కదలట్లేదు అనమాట. వాడైతే మేడం క్లోజ్ చేసేస్తున్నాం సార్, వెళ్ళిపోండి సార్ అని మనోడు మంచి మాస్ సాంగ్లు పెట్టి వీర లెవెల్లో డ్యాన్సులు అయితే ఆపట్లేదు అనమాట. సో అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా సూపర్ బండి భలే కలిసిపోయారనమాట. ఇలాంటి ఫ్యామిలీ ఉన్నప్పుడు మనకి భయపడాల్సిన అవసరం ఏంటి చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మనల్ని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా అయితే తీసుకొచ్చాడు వంశీ. సో సూపర్గా ఉండి అయితే ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసామన్నమాట. ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేను. అండ్ చాలా మంచి వాళ్ళండి, అందరు వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా కలిసిపోయి అక్క అంటూ భలే ఉందిలేండి. నేను ఎక్కడ కూడా మిస్ అవ్వలేదన్నమాట. అంటే ఎక్కడైనా ఇబ్బంది పడ్డాము అనేది అయితే ఎక్కడ సిచ్యువేషన్ రానివ్వలేదు. సో ఫైనల్గా అయితే ఇప్పుడు మనమైతే ఇంకా రూమ్కి బయలుదేరుతున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మనకి Day 5 రేపు అనమాట. ఇంకా హ్యాపీగా రూమ్లో రెస్ట్ తీసేసుకొని రేపు పొద్దున్న వెళ్ళేసి రేపంతా మెయిన్ థింగ్ మనకు వచ్చేసేసి షాపింగ్ అనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.